విశాఖలో నయ సైబర్ మోసం వెలుగు చూసింది. బ్లడ్ బ్యాంకుల పేరుతో నయా దందా మొదలుపెట్టారు సైబర్ నేరగాళ్లు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పేషెంట్ల వివరాలు సేకరిస్తున్న ముఠా అమాయకపు పేషెంట్లను టార్గెట్ చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. బ్లడ్ అవసరమైన వాళ్లకు బ్లడ్ అరేంజ్ చేస్తామని ఆన్లైన్ లోనే వేలకు వేలు గుంజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్లడ్ బ్యాంక్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్లను టార్గెట్ చేసుకుని దందా చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఈ దందా వ్యవహారం ఏంటి, పేషెంట్లను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ఈ స్టోరీలో చూద్దాం. సైబర్ నేరగాళ్లు రోజుగా కొత్త మోసాన్ని ప్రవేశపెడుతున్నారు. అవకాశం ఉన్నా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా రెచ్చిపోతున్నారు. హాస్పిటల్స్ లో పేషెంట్ల వివరాలను సేకరించి వారికి అవసరమయ్యే బ్లడ్ అరేంజ్ చేస్తామని ఫోన్లు చేసి దఫాలుగా డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయించుకొని తీరా చివరి దశకు వచ్చేసరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బురుడీ కొట్టిస్తున్నారు. ఇలా ఎంతో మంది పేషెంట్ల దగ్గర నుండి వారి అత్యవసరాన్ని క్యాష్ చేసుకొని వేలకు వేలు గుంజేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నగరంలో తాజాగా మరో సరికొత్త సైబర్ మోసం వెలుగు చూసింది. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ వైద్య నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 రోజుల్లో గుండె ఆపరేషన్ ఉందనగా పేషెంట్ బంధువులకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి ఫోన్లు వచ్చాయి. తాము బ్లడ్ బ్యాంకుల్లో పనిచేస్తున్నామని, మీకు ఏ గ్రూప్ అవసరమైతే ఆ గ్రూప్ రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ నమ్మబలికారు. అంతేకాకుండా పేషెంట్లకు నమ్మకం కలిగేలా హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నామని, ఎన్ని యూనిట్లు కావాలంటే అన్ని యూనిట్ల బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మాయ మాటలు చెబుతున్నారు. దయచేసి ఈ నెంబర్కి అందరూ మా నాన్నగారికి బ్లడ్ అవసరం అయితే డబ్బులు పంపిస్తే బ్లడ్ ఇవ్వక అలాగే 20 మందికి మోసం చేశాడు ఎదవ. ఆడికి మీరు బుద్ధి చెప్పాలి ఫ్రెండ్స్. అది అక్కినేని నాగార్జున ఫ్యాన్ అని చెప్పి చెత్త నా కొడుకు. ఈ నెంబర్కి మరి మన ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారో మీరే చేయండి. డబ్బుల కోసం మ్యాటర్ కాదు అక్కడ. ఈ ప్రాణాల కోసం నాగార్జున గారి కోసం అబద్ధాలు మాట్లాడి ఈ ఎదవని బెండి తీసేద్దాం. అత్యవసర స్థితిలో ఉన్న ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు అది నమ్మి ఓ 4 వ్యక్తులకు వేరే అకౌంట్లకు సుమారు 10,000 రూపాయల వరకు పంపించారు. తీరా పేషెంట్ ఆపరేషన్ టైం వచ్చేసరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బురుడీ కొట్టించారు. దీంతో బాధిత పేషెంట్ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఇలానే చాలా మంది వద్ద వసూలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. మోసపోయామని గుర్తించిన బాధితులు హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు ఇచ్చారు. పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని తెలిపారు. మోసపోయిన బాధితులు 1930 హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి ఫిర్యాదులు ఇస్తున్న ఫలితం లేకుండా పోయింది. కావున పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని బాధితులకు మేమిస్తున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రసన్న, BBC ఆన్ టీవీ.